హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మెకేలోలో ఉన్నాను. మెకేలోలో ఇది మన థర్డ్ డే. సో నేను మొన్న మన ఫోన్ పోయింది, దొరికింది. నిన్న ఎటు వెళ్ళలేదన్నమాట. నాకు భయం అయింది అండ్ కంటెంట్ కూడా ఏం లేదు. సో ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక స్కై చర్చ్ ఉంది, అబూనా యమాటా అని చెప్పేసి. దాన్ని విజిట్ చేద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చాము. మనము ఆల్మోస్ట్ నార్త్ ఇథియోపియాలో ఉన్నామన్నమాట. సో ఇంకొక 90 కిలోమీటర్స్ అయితే ఎరిట్రియా వస్తుంది. సో అంత పైకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ అడిస్ అబబా నుంచి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాం. సో ఈరోజు ఆ స్కై చర్చ్ని వెళ్ళేసి విజిట్ చేసి వద్దాం. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఇక్కడ డే టూర్ బుక్ చేసుకున్నాను అనమాట. ఈ టూర్కి వచ్చేసి పర్ పర్సన్ $100 వెళ్ళేసి వెహికల్లో చూపించుకొని తీసుకొని వచ్చేస్తారనమాట. సో టైము 8 o'clock అవుతుంది. మన కోసం అక్కడ వెహికల్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? సో అదిగోండి అలాంటి ఒక వెహికల్ వెనకాల కనిపిస్తుంది కదా, అందులోనే మనం ఈరోజు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చర్చిని విజిట్ చేసి అయితే వద్దాము. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, కనీసం టీ అన్న తాగుదాము. లోపల స్నానం చేస్తుంది అనమాట. గరిమ రెడీ కాలేదు. నిన్న మొత్తం టైర్డ్ అయిపోయింది, బాగా చలి పెడుతుంది. ఇక్కడ మౌంటైన్ ఏరియా కదా, మైనస్లోకి వెళ్ళిపోతుంది. నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి పొద్దున్నే. ఓకేనా? టీ తాగేసి మన జర్నీని అయితే షురూ చేద్దాం. ఎవరన్నా ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో మనం రోజు ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అది మన హోటల్. అది ఆ హోటల్ అమారిక్ లాంగ్వేజ్లో ఉన్నది. ఆ పేరు నేను మర్చిపోతున్నా. సో ఇక్కడికి వెళ్ళేసి మనము టీ తాగుదాం. సిస్టర్, గుడ్ మార్నింగ్. 1 టీ. ఓకే. దాదా కిసి ఓకే. చాక్లెటా? సో నిన్న నేను ఇచ్చిన చాక్లెట్ అన్నమాట అది. ఓకేనా? టీ తాగేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన వెహికల్ అయితే వచ్చేసింది. రిటర్న్ బ్యాక్ నో నీడ్. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో పొద్దున్నే లేచి తలస్నానం చేయాలంటే వామ్మో, నాకైతే అప్పడం అయిపోయింది రా నాయన దేవుడా. ఇదిగోండి మీకు చూపిస్తా మెకేలే సిటీ రోడ్లు. ఎక్కడ చూసినా మన ఇండియన్ ఆటోలు అయితే కనిపిస్తాయి. వీటిని ఇక్కడ బజాజ్ అని పిలుస్తారు. మొత్తం బ్లూ కలర్లు ఉంటాయి. సో ఇదిగోండి మన మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాము. సో ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉన్నది. మనం ఎక్కిన బండిలో తీసుకొని వెళ్తున్నారు. ఇది మొత్తం అంతా రోడ్ ఎట్లుందంటే పచ్చ ఉన్నది. వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అవుతుందేమో. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:16 అవుతుంది. 1 అవర్ ఫ్రమ్ హియర్. almost 30 minutes. ఓన్లీ 30 minutesలో ఏరుకుంటామంతా. సో అది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కదా, వాళ్ళు కూడా మంచిగా మాట్లాడారు. దాంతో ఫోటోలు దిగినా కొంచెం ఫ్రెండ్లీగానే అనమాట. మనము వేరే కంట్రీలలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకేమంత భయం అనిపించదు అనమాట, నార్మల్గానే అనిపిస్తుంది. సో అది ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చర్చ్ దగ్గరకు వచ్చేసినాం. యాక్చువల్గా ఇగో నా వెనకాల కనిపిస్తుందా మీకు, ఇదే అబూనా యమాటా చర్చ్. మనం ఇక్కడ నుంచి ఒక 2 hours
క్లైంబింగ్ చేసి అది అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. మన గైడ్ని మీకు పరిచయం చేస్తా. ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 600. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా రిస్క్గా బాగా కష్టపడ్డాం. నాకంటే ఎక్కువ ఒక 20 మంది మోర్ దాన్ 20-30 మెంబర్స్కి కాల్ చేసింది గరిమా. నిన్న నేను వీడియో చేయడానికి వెళ్తే టకటక కాల్, వాళ్ళు ఏదో ఒక ప్రైజ్ చెప్తారు. ఫైనల్గా మనకైతే గైడ్ దొరికేసారు అనమాట. And there is two price, Habsha price and Firangi price. హబుషా ప్రైస్ అంటే లోకల్ ప్రైస్. Yeah. And Firangi price is like Tourist foreigner price. Yeah. Which is beyond the limits. But then ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వాళ్ళకి 100 చెప్పారు అనుకో, మాకు 3000 చెప్తున్నారు. no, you know the Indian guy, our friend who is living in Ethiopia since 15 years, he told us for 100 kilometer it's like 4000 birr. So he told already the price, and then we came here, everyone was telling us no, for 200 kilometer is 15,000. సో 30 మెంబర్స్కి కాల్ చేసింది, కష్టపడ్డది, బాగా హార్డ్ వర్క్ చేసింది. నేనేదో వీడియోలో ఈ బ్రదర్ని అనుకున్నా. సో ఫైనల్గా డీల్ అయితే సెట్ అయిపోయింది. లేకపోతే మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ వేరే ప్రోగ్రామ్ వేసుకున్నాం అనమాట. సో బ్రదర్, Yes. Good. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వాట్స్ యువర్ నేమ్? Yes, my name is Fikra. Just యు ఆర్ ఫ్రమ్ హియర్? I'm from here. Just my work is a local guide. లోకల్ గైడ్. ఓకే I'm local guide. ఓకే. Yeah, now almost we going to for Abuna Yamata. Abuna Yamata, one of the amazing and beautiful Rocky One Church of Tigray. ఓకే So Tigray, this church really special one. It's finished from Special another one. Rocky One Church. ఓకే So you can see the Pillar Mountains. ఓకే. Really little bit like challenging for the climbing, but we will do. సో ఐ హ్యావ్ వన్ కేక్, బట్ Yeah. షీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టుడే. బ్రేక్ఫాస్ట్ నో, బ్రేక్ఫాస్ట్ నథింగ్. వాటర్ తాగింది, ఏం చేస్తుందో తెలియదు. Water here. గైస్ మనము ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చేసినాం. చూడొచ్చు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ మౌంటైన్స్ ఉన్నాయి. కింద మొత్తం ఏం లేదు, ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి తప్ప. విలేజ్ ఉంది, ఒక విలేజ్, కాకపోతే చాలా తక్కువ పీపుల్ ఉన్నారన్నమాట ఇక్కడ. గైజ్ నేను ఒక 100-200 స్టెప్స్ ఎక్కాను అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ చర్చ్. ఈ చర్చ్ యాక్చువల్గా హిస్టరీ ఏంటంటే ఒక 9 సెయింట్స్ అన్నమాట, మామూలుగా పూజార్ల లాంటి వాళ్ళు క్రిస్టియన్ మతంలో. సో వాళ్ళు ఏం చేశారంటే సిరియా నుంచి రెడ్ సీ దాటుకొని వచ్చేసి ఇక్కడ అక్సుమ్ అనే ప్లేస్కి వచ్చారంట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే క్రిస్టియానిటీని స్ప్లిట్ చేయాలని చెప్పేసి ఈ నుంచి కొందరు ఒక సైడు కొందరు ఒక సైడ్ అట్లా 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 వెళ్ళేసి వాళ్ళ ఈ మతంని స్ప్రెడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఇది 1600 ఇయర్స్ ఉన్న చర్చ్ అన్నమాట. ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ చర్చ్ ఇన్ ద వరల్డ్. మామూలుగా చర్చిలన్నీ హిస్టరీ తోటి కూడుకునే ఉంటాయి, పెద్ద ఉంటాయి, ఇంకా ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇది ప్రపంచంలోనే ఒకే ఒక చర్చ్, ఈ కొండ పైన ఉన్న చర్చ్ మోస్ట్ డేంజరస్ చర్చ్ అనమాట. ఈ మెయిన్ పర్సన్ వచ్చేసి అబునా యమ్మట. సో అతని పేరు మీదనే ఈ చర్చ్ ఉన్నది. ఇది దాదాపు అంతకుముందు ఈ స్టెప్స్ అన్నీ ఏం లేవంట. ఇప్పుడు మనం ఎక్కుతున్నాం కదా, ఈ స్టెప్స్ కానీ ఇవి కానీ ఏం లేవు. కాకపోతే ఇవి ఒక 10 years బ్యాక్ వేసిరంట. అంతకుముందు జస్ట్ ఇట్లా ఈ ఉంటాయి కదా, మనము గొర్రెలు మేకలు కొండలలో కాసుకుంటారు కదా, నడుచుకుంటూ వెళ్తారు, సేమ్ అలాగనే ఏం లేదు. ఇక స్టెప్స్ అట్లా వెళ్ళేసి ఆ చర్చిని విజిట్ చేసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. సో అది వెళ్ళాం ఇంకా. సో గైస్ అబునా యమ్మట ఉన్నారు కదా ఇతను ఏం చేశారంటే 300 kilometers ట్రావెల్ చేసి ఇదిగో ఈ చెట్టు దగ్గరకు వచ్చేసి కూర్చున్నాడు అనమాట. ఇది ఆలివ్ చెట్టు. ఆలివ్ చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి అడిగిండు అనమాట, నాకు ఒక చర్చ్ కావాలి అని చెప్పేసి. అది ఎటు సైడ్ కట్టాలి అని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇటు సైడ్ అని చెప్పేసి దేవుడు చూపిస్తే అటు సైడ్ వెళ్ళేసి పైనకి వెళ్ళి కట్టాడంట. సో ఇది స్టోరీ. ఇక్కడికి చాలామంది వచ్చేసి ఏం చేస్తారంటే మామూలుగా ప్రేయర్ చేసుకుంటారు అనమాట. ప్రేయర్ ఎట్లా చేసుకుంటారంటే ఇగో ఇలా ఉండి ఇలా పెడతారనమాట. ఇలా పెట్టుకొని వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకుంటారు.
సో ఇలా ఇలా కళ్ళు మూసుకొని దేవుడా దేవుడా అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటారు. సో ఇది అంత పవిత్రమైన చెట్టు అన్నమాట ఇది, ఓకేనా. సో అది కొంచెం లావు ఉంది, కొన్ని రంధ్రాలు ఉన్నది. ఇది ఆలివ్ చెట్టు అంట. మరి వీళ్ళు ఇక్కడ మాత్రం ఆలివ్స్ తినరంట. మామూలుగా చాలా కంట్రీస్లో ఆయిల్ కోసం అని చెప్పేసి అండ్ పిజ్జాలలో వాడతారు కదా, కాకపోతే ఇక్కడ వీటిని తినరు అండ్ వాడరు. సో చాలా డిఫరెంట్గా ఉన్నది ఈ చెట్టు. ఇక్కడ మీకు జమ్మి చెట్లు కనబడ్డాయి ఫ్రెండ్స్. మనం దసరాకి తెంపుకొని అలాయ్ బలాయ్ చెప్పుకుంటాం కదా, జమ్మి చెట్లు ఉన్నాయి. సో అదిగోండి అటు సైడ్ ఇటు సైడు మీకు చూపిస్తా. ఇదిగోండి ఇది ఏమంటారంటే పాలపొరక అంటారు. పాలపొరక కాదు ఇది. ఇది మా నాన్న చిన్నప్పుడు తడకలు కట్టడానికని తీసుకొచ్చేది. ఇది ఏంటిదంటే ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం తడకలు కట్టడానికి వాడేది వాళ్ళు మా ఇంట్లో చిన్నప్పుడు. ఇదిగోండి మీకు జమ్మాకు చూపిస్తా. ఇదిగో జమ్మాకే కానీ కొంచెం చిన్న ఉన్నది. ఇదిగోండి మనం దసరా అప్పుడు వాడతాం కదా జమ్మి, ఈ జమ్మి. సో ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఇదిగోండి మనం పెళ్ళిళ్ళల్లో పాలపొరక వేసుకుంటాం కదా, ఇదిగోండి పాలపొరక. నేను చిన్నప్పుడు చూసిన అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ చెట్లు. మనం ఫారెస్ట్కి చాలా చాలా తక్కువ వెళ్తాం కదా, అందుకే. సో అది సగం దూరమే వచ్చినాం ఫ్రెండ్స్, ఇంకా సగం దూరం వెళ్ళాలి. వాళ్ళు టకటక ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, సో బ్యాగ్ ఇచ్చేసిన గైడ్కి, ఓకేనా. గైస్ సగం దూరం వచ్చేసినాం. ఇక అసలైన పండగ ఉంది. సో చూడొచ్చు కెమెరా మొత్తం బంద్ చేసి అదిగోండి అట్లా వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఎట్లా వెళ్తానో ఏంటో తెలియదు ఇక, కాకపోతే చూడాలి ఇంకా. సో ఇదే అసలైన టాస్క్. ఈ నుంచే యాక్చువల్ క్లైంబింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళాలి. చూద్దాం ఎట్లుంటుందో. కెమెరా బంద్ చేసేయాలా లేకపోతే ఉంచాలా ఏం అర్థం కావట్లేదు. సో చూద్దాం. एक्चुअली నాకు హైట్స్ అంటే భయం, కాకపోతే हाइट से डर है No. हाँ मेरे को थोड़ा डर है, बट देखो तुमको कैसा height से है। डर है? हाँ डर है। मैंने अफगानिस्तान में पहाड़ के ऊपर गए थे ना, डर लगी। वाव చాలా బాగుంది, చాలా బాగుంది, खूबसूरत है। जस्ट नीचे पहुंच जाएंगे। कैसा लग रहा है? अच्छा लग रहा है। हाँ ओके। सुपर। डर लग रहा हिंदी में क्या बोलते? मस्त। है? हाँ गजब मस्त, गजब, एक नंबर। एक नंबर। एंड तेलुगु में क्या बोलते हैं? मस्त ఉంది। मस्त उंदी। इन तेलंगाना किराक, किराक? किराक ఉంది उंदी मतलब? है। ओके। ఇప్పుడు క్లైమ్ చేసిన తర్వాత ఫస్ట్ డెస్టినేషన్ అయితే వచ్చేసినాము. ఇది ఏంటంటే ఈ చర్చ్ ఎంట్రన్స్లోనే ఒక గుహలా ఉందన్నమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి క్రిస్టియన్ పీపుల్కి చిన్నపిల్లలను తీసుకొచ్చిన తర్వాత బాప్తిజం చేస్తారు కదా, సో ఇక్కడే చేస్తారంట. చాలా ఓల్డ్ ఉంది చూస్తున్నారా, ఇదిగోండి ఇటు సైడ్ చిన్న గాలి రావడానికి. ఇది మొత్తం కేవ్ని ఇట్లా తవ్వేసి ఇట్లా చేశారనమాట. సో ఇలా ఉంది ఇక్కడ ఏరియా. అదిగోండి గరీమ అక్కడికి వెళ్ళింది. సో మౌంటైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఒక్కొక్కటి ఎక్కుతా ఉంటే నిజంగా జల్లు జల్లు అంటుంది. ముందే నాకు హైట్స్ అంటే భయం, బాప్రే
ఎక్కడి నుంచి వచ్చామంటే కింద చూసి అనుకో కళ్ళు తిరుగుతాయి నాకు ఇక. సో అది ఇటు వ్లాగింగ్ చేసుకుంటా ఇటు క్లైమ్ చేయడం అంటే చాలా చాలా రిస్క్. సో అది బ్రదర్ యూ కమ్. Yeah, if you can stand here, it take picture for you. 2 గంటల ట్రెక్కింగ్ తర్వాత ఫైనల్గా అయితే చూడాలనుకున్న చర్చ్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాను. లోపలికి వెళ్ళి అయితే మీకు మొత్తం చూపిస్తాను. నేను వెళ్ళి చూసిన చాలా చాలా మంచిగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఎంట్రెన్స్ చూడండి, 6th సెంచరీది. వామ్మో, లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో చాలా చాలా ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ న్యాచురల్ పెయింటింగ్స్ అన్నమాట. పైన మొత్తం 9 మెంబర్స్ ప్రీస్ట్లు ఉన్నారు. సో అటు సైడ్ కూడా ఇదిగోండి, ఇక్కడ మనకి పూజారి అంటారు కదా, ఫాస్టరు, సేమ్ అలాగనే ఒకతను ఉన్నారు. రోజు ఎవ్రీడే వచ్చేసి చూసుకొని ఇది ఓపెన్ చేసి ఎవరైనా చూడడానికి వస్తే వాళ్ళకి దీవెనలు అందిస్తాడు అనమాట. ఇదిగో ఇతనే అబూనా ఎమాట, యాక్చువల్లీ ఈ చర్చి ఫౌండర్ అనమాట. సో ఆయన సిరియా నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ చర్చిని కట్టారు. ఇదిగో 9 ప్రీస్ట్లు ఉన్నారు. కాకపోతే ఇది మొత్తం లైట్ లేదు, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇది మాత్రం ఇక్కడ 9th మెంబర్ అనమాట, అబూనా ఎమాట. చర్చ్ లోపల 3 పార్ట్స్ ఉన్నాయి. అదొక పార్టు, ఇదొక పార్టు, అటొక పార్టు. ఓన్లీ ఇదిగో ఈ ప్రీస్ట్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవ్వరికి ఉండదు అనమాట. మొత్తం అంతా ఇగో ఇక్కడ వచ్చేసి అప్పటి బైబిల్ ఉన్నది. అంత చీకటి ఉంది, లైట్ లేదు, ఏం లేదు. అయినా ఈ కొండ మీద లైట్ ఎలా ఉంటుంది, ఉండదు కదా. సో ఇవన్నీ న్యాచురల్ పెయింటింగ్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. So this church really very interesting and very impressive Rocky church from whole Ethiopia and Tigray. So we called this church Abuna Yamata, one of the most dangerous of Rocky church of Ethiopia and Tigray. So this church was dedicated in 6th century AD by Abuna Yamata. Abuna Yamata, one of the 9 scientists who came from Syrian scientists and to expanded some Orthodox religion, and they translate to Serbian to Greece, and they teaching that monastery lives during at the time from 6th century AD. So the church really is colorful church, and you can see the painting is still now it's not replaced, not damaged, not nothing. This is really most beautiful church of Ethiopia. The painting. It's organic things that are from natural colors, natural color they find from different leaves and rocks. సో గైస్, మనం ఇప్పుడు చూస్తున్నది 6th సెంచరీ బైబిల్, రైట్? గీజ్ లాంగ్వేజ్లో ఉంది. ఓపెన్. ఓకే, సో చూస్తున్నారా, ఇవన్నీ న్యాచురల్ పెయింటింగ్స్ అంట. సేమ్ ఎలా ఉందంటే మొత్తం ఆయిల్ పెయింటింగ్ లా ఉంది లోపల. కేసానా ఆయిల్ పెయింటింగ్ చేసేది ఇక్కడే. ఓకే, ఎవ్రీడే యూ విల్ కమ్ అండ్ రీడ్? Every day. It's active. Only one? The book. Yeah, this is a special one. We have like not like this, but published it like new paper. But this is from 6th century. This is the oldest one. This is a miracle of Saint Mary. ఓకే. గైస్, మీకు చర్చ్ లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కిందకి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. పైకి వెళ్ళడం ఎంత టాస్క్, పెద్ద టాస్క్, కిందకి వెళ్ళడం కూడా అంతే పెద్ద టాస్క్ అవుతుంది. సో మామూలుగా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈజీ ఎక్కుతాం, బట్ దిగేటప్పుడే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో అది గైస్, పొద్దుట నేను ఒక కేక్ తిన్నంతే, ఏం తినలేదు. మామూలుగా ఆకలి అయితే లేదు, ఘోరంగా ఉంది. సో అందరూ వచ్చేసి చూసేసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? ఈ ప్రీస్ట్ ఉన్నారు కదా,
ఆయన ఈవినింగ్ he Yeah. stay evening till evening, Yes, middle night. He middle came- night. Yeah, he came middle night. He's starting in the middle night. He Yeah. in Ethiopia timings different, right? Yeah. Oh. It's a different time, but your time I think so. In 11 in the middle night. In our timings 11 o'clock. 7 o'clock. 11 o'clock night. Yeah, but He yeah, come at 11 o'clock night. yeah. It's but When our he time is will like, return yeah, back? Yeah, almost like 9 your time. It's morning 9. Morning 9. Yeah. ఓకే సో 11 o'clockకి నైట్ వెళ్ళిన తర్వాత 11 o'clock నైట్కి వస్తారంట. నైట్కి వచ్చిన తర్వాత mళ్ళీ మనకి 9 o'clock ఇండియన్ టైం 9 o'clockకి Morning. వెళ్ళిపోతారు. Yeah. ఓకే సో అది గైస్ ఇప్పుడు ఉన్నారు కదా అమ్మౌనా అబూ యమ్మ They're standing more than 8 hours inside the church. They're standing 8 hours. స్టాండింగ్ 8 hours. Yeah, almost 8 hours, 10 hours. ఓకే 8 hours వరకు నిల్చొనే ఉంటారంట ప్రీస్ట్. హీ రీడ్ బైబిల్. It's baptism room. హీ రీడ్ బైబిల్. Yes, Bible chanting room. Different. సండే things, ఓకే yeah. ఓకే 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 సో అది గైస్ మీకు ఇప్పుడు బాప్తిజం రూమ్ చూపిస్తా. ఇది అబునా యమాటా గు చేతులతోటి ఇట్లా చెక్కారంట. సో మీకు ఇంతకుముందు చూపించినా కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కదా, ఓన్లీ ఇది బాప్తిజం రూమ్ అనే చెప్పాను. అండ్ ఇదిగో ఎంటర్ అవ్వగానే దీన్ని ఆయననే చేతులతోటి ఇట్లా చెక్కిండు అనమాట. You can see this is they carved it out. ఓకే 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 Yeah. This is like chiseling from this piece rock. సో ఇది గైస్ దీనికి న్యాచురల్ గా కిటికీలు కూడా పెట్టేసారు, విండోస్, న్యాచురల్ విండోస్. ఓకే సో అది చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్స్ అన్నమాట మేము ఈ చర్చిని చూపెట్టేది. ఓకేనా, ఇప్పటి వరకు ఎవరైతే విజిట్ చేయలేదు. అండ్ గైస్ చూసారు కదా కాళ్ళు వణుకుతున్నాయి, కింద చూస్తే భయం అవుతుంది. సో ఈ నుంచి మనం ఏ విధంగా అయితే వచ్చినామో మళ్ళీ అదే విధంగా కిందికి అయితే వెళ్ళాలి. సో కెమెరా క్లోజ్ చేసేసి నేను మీకు కిందికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతాను. సో ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇంకో విషయం అయిందంటే ఆ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదంట, గాయాలు కూడా కాలేదు. అంత పవర్ఫుల్ చర్చ్ అన్నమాట ఇది. నో వన్ ఇంజూర్డ్ రైట్? Yes, yes. No one. No one fell down. No one. died. Okay. Yeah. No one died. No one fell down here. This is a promised place. ప్రామిస్ ప్లేస్. Yeah. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కింద పడలేదంట. ఇది చూస్తే మాత్రం డేంజర్గా ఉన్నది మీకు అసలు. ఇదిగోండి మనం అదిగో అక్కడి వరకు వెళ్ళినాము, అక్కడి వరకు వెళ్ళేసి కింది నుంచి వచ్చినాం. కాకపోతే ఇప్పటి వరకు ఎవరు దెబ్బలు లాంటివి తాకడం అలాంటివి ఏం లేవంట. సో ఇది గైస్ నేను కిందికి వెళ్ళిన తర్వాత మీతోటైతే మాట్లాడతాను. కింద ఇట్లా పాక్కుంటా వెళ్ళాలి. నా ప్యాంటుకి మొత్తం మట్టంటింది. సో నా కాళ్ళు మొత్తము ఏదో ఇక మా నాన్న వాళ్ళు వెళ్తారు కదా సింగరేణి పనికి వెళ్తే కాళ్ళు ఎట్లా బొగ్గు అవుతాయో నా కాళ్ళు కూడా మొత్తం బొగ్గు అయిపోయినాయి. సో అది గైస్ అమ్మా ఫైనల్లీ నేను మళ్ళీ 2 గంటల జర్నీ వేసేసుకొని హోటల్ సైడ్ అయితే వచ్చేసిన. యాక్చువల్గా ప్లేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు అయితే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ప్రైస్ మాట్లాడుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందంట, మరి ఎందుకో ఏంటో తెలియదు. నేను అడిగిన అనమాట గైడ్ని, ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు ఎక్కువ అని అంటే, ఇక్కడ మనం ఇప్పుడున్న మెకేలో ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయి కానీ అటు కొండ సైడు పెట్రోల్ బంకులు లాంటివి అవి ఇవేం లేవు. అందుకని చెప్పేసి అంటే ప్రైవేట్ వాళ్ళే పెట్రోల్ తీసుకొచ్చేసి డబ్బాలలో అమ్ముతారట, అందుకని ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మామూలుగా ఎక్కువ ఛార్జ్ చేస్తాం అందుకని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ పర్మిట్స్ కూడా ఉంటాయి, ఆ పర్మిట్స్కి వాటికి వీటికి ఎక్కువ ఉంటుంది. సో అది అని చెప్పిండ్రు. అది వేసి నాకైతే ఈ చర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ కష్టమేం కాలేదు, మనం కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు, మరీ అంత టఫ్ అయితే లేదు. సో ఇది గైస్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.